Hello friends, welcome to Codam classes. I am Ramaswamy Codam. ఈ వీడియో లోపల క్లాస్ 10 మ్యాథమెటిక్స్ సెట్స్ చాప్టర్ లోని లాస్ట్ 5 ఇయర్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిఎస్సి తెలంగాణలో వచ్చిన ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏమొచ్చాయి, వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇవి బాగా నేర్చుకున్నట్లయితే మనకు రాబోయే పబ్లిక్ ఎగ్జామ్స్లో మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలా ఉపయోగపడతాయి. మరి ఒకసారి ఏమొచ్చాయి ఎలా చేద్దామో చూద్దామా. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ వెన్ డయాగ్రామ్ గివెన్ బిలో డాష్. ఇది మార్చు 2015లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు వెన్ డయాగ్రామ్ ఫిగర్ ఇవ్వడం జరిగింది. దాని లోపల రెండు ఏబి అనే సెట్స్ వచ్చాయి. రెండింటికి ఇంటర్సెక్షన్ లేదు కాబట్టి ఇవి రెండు కూడా డిస్జాయింట్ సెట్స్. మరి వీటికి ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పై అని ఇవ్వడం జరిగింది. మరి ఏ యూనియన్ బి అనేది మనకు ఎంత అవుతుంది అన్నప్పుడు మనం చూసినట్లయితే ఏ యూనియన్ బి అని అంటే ఏ అండ్ బిలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క ఇక్కడ రాయడం జరుగుతుంది 2, 4, 6, 8. అంటే ఏ యూనియన్ బి అనేది మనకు ఇక్కడ 8 ఎలిమెంట్స్ వచ్చాయి. కానీ ఫస్ట్ ఆప్షన్లో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పై అని ఇవ్వడం జరిగింది కాబట్టి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ అని ఇవ్వడం జరిగింది. మ్యూ అని అంటే మొత్తం టోటల్ ఎలిమెంట్స్ వచ్చినట్లయితే దాన్ని మ్యూ యూనివర్సల్ సెట్ అంటారు. కానీ దీనిలో 9, 10 అనేది లేదు కాబట్టి ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు నాట్ మ్యూ, కాబట్టి బి అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సి, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ. ఏ ఇంటర్సెక్షన్ బి అనేది టోటల్ ఎలిమెంట్స్ కలిగి ఉన్నది అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ సి అనేది కూడా రాంగ్. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పై అంటే ఏకు బికి ఇంటర్సెక్షన్ అనేది లేదు కాబట్టి ఇక్కడ నల్ సెట్ లేదా శూన్య సమితి అని ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి డి, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పై. సెకండ్ క్వశ్చన్, set A is equal to F, L, W, O. Which of the following is not a set builder form for set A? ఇది జూన్ 2015లో వచ్చిన క్వశ్చన్. దీనికి సొల్యూషన్ వచ్చేసరికి మనకు సెట్ ఏ అనేది ఇవ్వడం జరిగింది. సెట్ ఏ అనేది ఎఫ్, ఎల్, డబ్ల్యూఓ. మరి దీని సేమ్ ఎలిమెంట్స్ వచ్చే విధంగా ఉండని సెట్ అనేది ఏది అని ఇవ్వడం జరిగింది. దీనిలో మనం ఏకి మళ్ళీ రాసినట్లయితే ఫాలో అనే వర్డ్లోని లెటర్స్ను మనం సెట్ బిల్డర్ ఫామ్ నుండి రోస్టర్ ఫామ్లోకి రాసినట్లయితే ఎఫ్, ఓ, ఎల్, డబ్ల్యూ. ఎందుకంటే 2 టైమ్స్ వచ్చినా కానీ ఒకేసారి లెటర్ రాయాలి కాబట్టి ఏకు ఏ అనేది ఈక్వల్గా వచ్చింది. నెక్స్ట్ బి అనేది వర్డ్ ఫ్లోలో ఉన్న లెటర్స్ ఏంటి అన్నప్పుడు ఎఫ్, ఎల్, ఓ, డబ్ల్యూ. మళ్ళీ సేమ్ 4 లెటర్స్ రావడం జరిగింది. నెక్స్ట్ సిని రోస్టర్ ఫామ్ లోపల వూల్ఫ్ అనే వర్డ్లోని లెటర్స్ రాసినట్లయితే డబ్ల్యూఓఎల్ఎఫ్. ఇవి కూడా సేమ్ లెటర్స్ రావడం జరిగింది. మరి డిలో వచ్చేసరికి ఎస్, ఎల్, ఓ, డబ్ల్యూ. దీంట్లో ఎస్ అనేది ఎక్స్ట్రా లెటర్ వచ్చింది, ఎఫ్ అనేది లేదు కాబట్టి ఏకు సమానమైన సెట్ కాంది ఏదన్నప్పుడు డి అనేది రైట్ చాయిస్. కాబట్టి డి అనేది సెట్ ఏకు సరిపోని సెట్. థర్డ్ క్వశ్చన్, ఇఫ్ ద యూనియన్ ఆఫ్ టూ సెట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద సెట్ ఇట్ సెల్ఫ్ దెన్ ద రిలేషన్ బిట్వీన్ ఇన్ ద టూ సెట్స్. ఇఫ్ ద యూనియన్ ఆఫ్ టూ సెట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద సెట్ ఇట్ సెల్ఫ్ దెన్ ద రిలేషన్ బిట్వీన్ ఇన్ ద టూ సెట్స్ ఈజ్ one set is a subset of other set, B disjoint sets, C equal number of elements of both sets, empty sets. మనము ఏవైనా రెండు సెట్లను యూనియన్ చేసినప్పుడు మళ్ళీ అదే సెట్ వస్తుందన్నప్పుడు కంపల్సరీగా రెండు సెట్లు ఎలా ఉండాలని అన్నప్పుడు ఇక్కడ మన పిక్చర్లో చూసినట్టు అది ఒక సబ్సెట్ అయినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఏ అనేది వన్ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ అదర్ సెట్ అనేది రైట్ చాయిస్ అవుతా ఉంది. ఫోర్త్ క్వశ్చన్, which one of the following is the example of finite set? Which one of the following is the example of finite set?
కింద ఇచ్చిన వాటిలో ఏది ఫినైట్ సెట్? ఫినైట్ సెట్ అంటే కౌంటబుల్ ఎలిమెంట్స్ ఉన్నట్లయితే దాన్ని ఫినైట్ సెట్ అంటారు. మరి దీనికి సొల్యూషన్ చూసినట్లయితే ఏ సెట్ను ఏమని రాసుకోవచ్చు అని అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ x belongs to n, x square is equal to 9. x square is equal to 9 అన్నప్పుడు x square 9 అనేది ఎప్పుడు సాధ్యమవుతుందని అంటే -3 ఉన్నప్పుడు 3 ఉన్నప్పుడు. కాబట్టి a is equal to -3, 3 వచ్చింది. కాబట్టి ఇది ఫినైట్ సెట్. నెక్స్ట్ b వచ్చేసరికి సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 and 3. రేషనల్ నెంబర్స్ 2, 3 మధ్యలో రేషనల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అన్నప్పుడు ఇన్ఫినైట్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూసినట్టయితే 2.1 అనేది 2.11, 2.12 ఇట్లా 2.1234 ఇట్లా నెంబర్ ఆఫ్ ఇన్ఫినైట్ రేషనల్ నెంబర్స్ను మనము ఒక 2 ఇంటీజర్స్ మధ్యలో మనం ఉంచవచ్చు. కాబట్టి ఇది ఇన్ఫినైట్ సెట్ అవుతుంది. C అనేది సెట్ ఆఫ్ ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్. ఈవెన్ set of multiple of even primes numbers, multiple of even prime అన్నప్పుడు 2, దాని మల్టిపుల్స్ వచ్చేసరికి 4, 6, 8 సో ఆన్ ఇన్ఫినైట్ ఉంటాయి. ఇది కూడా ఇన్ఫినైట్ సెట్. నెక్స్ట్ డి సెట్ ఆఫ్ ఆల్ ఆడ్ ప్రైమ్ నెంబర్స్ కూడా ఇన్ఫినైట్ ఉంటాయి. కాబట్టి మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏ సెట్ లోపల 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి అది ఫినైట్ సెట్. 5th క్వశ్చన్, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఎ సెట్ పై ఈజ్. పైకి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? ఏ సెట్ కైనా కూడా అదే సెట్ సబ్సెట్ అవుతుంది. పైలో ఎలిమెంట్స్ అనేటివి ఏమీ ఉండవు. పైన ఏ విధంగా రాస్తారంటే పై ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్. ఎంటీ సెట్కి ఒకటి ఎంటీ సెట్ అనేది సబ్సెట్ అవుతుంది. కాబట్టి మొత్తం ఎంటీ సెట్కు ఉండే సబ్సెట్లు ఎన్ని అన్నప్పుడు 1. బి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. బి 1 అనేది కరెక్ట్ ఆన్సర్. 6th క్వశ్చన్, which one of the following statement is false? Which one of the following statement is false? ఈ జూన్ 2016లో వచ్చిన క్వశ్చన్. దీంట్లో ఫాల్స్ స్టేట్మెంట్ ఏది? ఏ ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఈ క్వశ్చన్ వచ్చేసరికి కరెక్ట్. ఎవ్రీ సెట్ అనేది కూడా దానికి సబ్సెట్ అవుతుంది. అంటే ఇది ఫస్ట్ వన్ కరెక్ట్. నెక్స్ట్ బి ఎంటీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఎంటీ సెట్ అనేది కూడా ఎవ్రీ సెట్కు సబ్సెట్ అవుతుంది. ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ సి ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 డిస్జాయింట్ సెట్స్ ఈజ్ ఎంటీ సెట్. మనకు 2 డిస్జాయింట్ సెట్స్ అన్నప్పుడు 2 డిస్జాయింట్ సెట్లు ఇట్లా ఎలా ఉంటాయి అన్నప్పుడు 2 కూడా మీట్ కాకుండా ఉంటాయి. కాబట్టి వీటి యొక్క ఇంటర్సెక్షన్ అనేది ఎంటీ సెట్ అవుతుంది. ఇది కూడా రైటే. నెక్స్ట్ కార్డినల్ నెంబర్ ఆఫ్ అన్ ఇన్ఫినైట్ సెట్. కార్డినల్ నెంబర్ ఆఫ్ ఇన్ఫినైట్ సెట్ అనేది 0 కాదు. ఎంటీ సెట్ యొక్క కార్డినల్ నెంబర్ 0 కానీ మరి ఇన్ఫినైట్ సెట్ యొక్క కార్డినల్ నెంబర్ మనకు ఇన్ఫినైట్ గా ఉంటుంది. కాబట్టి డి అనేది రాంగ్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ అనేది కార్డినల్ నెంబర్ ఆఫ్ అన్ ఇన్ఫినైట్ సెట్ ఇస్ 0. 7th question, from the Venn diagram A union B is equal to A 5, 6, B 5, 6, 7, 8, C pi, D 7, 8. A union B అన్నప్పుడు ఎలా ఉంటుందంటే మనం A union B ని ఎలా రైట్ చేస్తామన్నప్పుడు A union B is equal to ఏ సెట్లోని ఎలిమెంట్స్ రాయాలి. నెక్స్ట్ బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ కూడా మొత్తం రాయాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 5, 6, 7, 8. ఆప్షన్ వచ్చేసరికి బి 5, 6, 7, 8 కరెక్ట్ ఆన్సర్. 8th question, if the number of subsets of given set is 32, then the number of elements in the set will be. If the number of subsets of a given set is 32, then the number of elements in the set will be dash. ఇది జూన్ 2019లో వచ్చింది. ఈ క్వశ్చన్ ఏందన్నప్పుడు మనకు సబ్సెట్ అనేది ఒక సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో తెలియదు, కానీ దాని యొక్క సబ్సెట్స్ 32.
అని ఇచ్చారు అన్నప్పుడు మనకు ఒక ఫార్ములాను మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక సెట్ లోపల n ఎలిమెంట్స్ ఉన్నట్లయితే దానికి మొత్తం వచ్చే సబ్సెట్స్ అనేటివి 2n అనేటిది ఉంటుంది. కాబట్టి మనకు ఇప్పుడు ఇక్కడ సొల్యూషన్ చేసేటప్పటికి ఒక్క ఎలిమెంట్ ఉన్నట్లయితే దానికి సబ్సెట్స్ వచ్చేసరికి 2 ఉంటాయి. అదే సెట్ లోపల 2 ఎలిమెంట్స్ ఉన్నట్లయితే 2 2s వస్తాయి. అట్నే 3 ఎలిమెంట్స్ ఉంటే ఇంకొక 2 వస్తుంది. ఇట్లా ఒక్కొక్క ఎలిమెంట్ పెరిగినా కొద్దీ ఇంటూ 2 వస్తూ ఉంటుంది. కాబట్టి మనకి ఇప్పుడు 32 అయ్యే వరకు ఇక్కడ 2s రాసుకుంటూ పోవాలి. 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16, 16 2 జా 32, 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16, 16 2 జా 32. ఇది 32 అవుతుంది. కాబట్టి therefore so ఇక్కడ 2 power 5 is equal to 32. అంటే మనకు ఆ సెట్ లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయన్నప్పుడు 5 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనకు 32 సబ్సెట్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ వచ్చేసరికి C5 అనేది రైట్ ఆన్సర్. Ninth question. If A is subset of B, then A intersection B is equal to. ఇది జూన్ 2007లో పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. ఇఫ్ A is subset of B, then the A intersection B. A అనేది Bకి సబ్సెట్ అయినప్పుడు A intersection B ఎంత? సొల్యూషన్ వచ్చేసరికి ఇక్కడ మనం ఇక్కడ పిక్చర్లో చూసినట్లయితే A is subset of B అంటే A అనేది Bలో ఉన్నది. అప్పుడు మనకు ఏ ఇంటర్సెక్షన్ బి అంటే రెండు ఏ సెట్కు బి సెట్కు ఇంటర్సెక్షన్ ఏమవుతుంది అన్నప్పుడు రెండిట్లో కామన్ ఏరియా వచ్చేసరికి రెడ్ కలర్ ఉన్న ఏ అవుతుంది. కాబట్టి మనకు సొల్యూషన్ సెట్ వచ్చేసరికి మనకు ఏ అనేది ఆప్షన్. ఏ ఎక్కడ ఉన్నది అన్నప్పుడు ఏ అనేది కరెక్ట్ చాయిస్. ఏ is subset of B, then the A intersection B is equal to A. Tenth question. The number of subsets of a set is 16, then the set has dash elements. ఇది జూన్ 2017లో వచ్చిన క్వశ్చన్. The number of subsets of a set is 16, then the set has dash elements. ఇంతకుముందు ఇలాంటి క్వశ్చన్ మనం చేయడం జరిగింది. దీని సొల్యూషన్ వచ్చేసరికి మనకు ఒక సెట్ లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్లయితే దాని యొక్క సబ్సెట్స్ అనేది 2n అని తెలుసు. అని అంటే దాన్ని మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు అని అన్నప్పుడు 1 ఎలిమెంట్ ఉన్నప్పుడు 2 సబ్సెట్స్ వస్తాయి. నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు 2 2s వస్తాయి. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ వచ్చినట్టయితే ఇంకొక 2 వస్తుంది. ఈ విధంగా మనం 16 వచ్చేంత వరకు 2s రాసుకుంటూ పోవాలి. 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16. అంటే మనము 16 రావడానికి మనం రాసిన 2s అనేటి ఎన్ని అన్నప్పుడు ఇక్కడ 4. కాబట్టి ఆ సెట్లో ఉండే ఎలిమెంట్స్ అనేటి 4 ఎలిమెంట్స్ ఉంటాయి. కాబట్టి ఆప్షన్ వచ్చేసరికి ఇక్కడ ఆప్షన్స్ లోపల 4 అనేది డి దగ్గర ఉంది. కాబట్టి D4 అనేది కరెక్ట్ చాయిస్. The number of subsets of a set is 16, then the set has 4 elements. 11th question. If A is subset of B, NA is equal to 12 and NB is equal to 20, then the value of N of B minus A is. If A is subset of B, NA is equal to 12 and NB is equal to 20, then the value of N of B minus A is equal to dash. ఇది మార్చ్ 2008లో వచ్చింది. A అనేది సబ్సెట్ ఆఫ్ B. ఇక్కడ పిక్చర్లో చూసినట్టు మనకు A అనేది Bలో ఉన్నది. ఏలో ఉన్న ఎలిమెంట్స్ వచ్చేసరికి మనకు 12 అని. నెక్స్ట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ వచ్చేసరికి 20. బి మైనస్ ఏ, బిలో నుంచి వెళ్ళి ఏని తీసేసినట్లయితే మనకు 20 మైనస్ 12 తీసేసినట్లయితే మనకు 8 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు 8 అనేది ఆన్సర్. సి 8 అనేది కరెక్ట్ ఆన్సర్.
12th question. If set A and B are disjoint sets and NA is equal to 6, NB is equal to 5, then N of A intersection B, A union B is equal to dash. ఇది జూన్ 2018లో వచ్చింది. If set A and B are disjoint sets and NA is equal to 6, NB is equal to 5, then the N of A union B is, మొత్తం ఏలో మరియు బిలో ఉన్న ఎలిమెంట్స్ అనేటివి ఎన్ని అన్నప్పుడు ఇక్కడికి వచ్చేసి చూసినట్లయితే డిస్జాయింట్ సెట్స్ అంటే వాటికి కామన్ ఇంటర్సెక్షన్ అనేది ఉండదు. కాబట్టి యూనియన్ వచ్చేసరికి ఎన్ ఆఫ్ డిస్జాయింట్ సెట్ ఇచ్చినప్పుడు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. ఈ రెండు ఎలిమెంట్స్ను కూడా మనం యాడ్ చేయాలి. 6 + 5 ఈజ్ ఈక్వల్ టు 11 అనేది కరెక్ట్ ఆన్సర్. మరి 11 అనేది ఆప్షన్ ఏలో ఉన్నది కాబట్టి ఏ ఈజ్ ఏ రైట్ చాయిస్. Thirteenth question. Which of the following is true? First one, A, pi is equal to 0. Pi అనగా null set, అంటే pi ని 0 తోని మనం ఇండికేట్ చేస్తాము కాబట్టి A is correct answer. A is correct answer. B is equal to pi is equal to null set. ఇది B అనేది కూడా కరెక్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ C, pi is equal to 0, ఒక 1 ఎలిమెంట్ ఇచ్చేటట్టు చూపించడం జరిగింది కాబట్టి సి అనేది రాంగ్. నెక్స్ట్ డి, బోత్ ఏ అండ్ సి ఆర్ కరెక్ట్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏబీలు రెండు కూడా కరెక్ట్ వచ్చింది కాబట్టి డి అనేది కరెక్ట్ ఆప్షన్. డి, బి, బోత్ ఏ అండ్ సి అనేది రైట్ చాయిస్. 14th question. If A is equal to x such that x square minus 16 is equal to 0, x belongs to R, and B is equal to x such that x square minus 5x plus 6 is equal to 0, x belongs to R, then A union B is a dash. ఇది మార్చ్ 2019లో వచ్చిన క్వశ్చన్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏను మనము ఏ యూనియన్ బి అనేది రాయాలన్నప్పుడు మనం ఆ రెండిటి యొక్క రోస్టర్ ఫార్మ్స్ రాసుకోవాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 16, ఎక్స్ స్క్వేర్ మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు ఎక్స్ దగ్గర మనం 4 ఉంచినప్పుడు 4 4 జా 16 అన్నప్పుడు 0 అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ +4, -4 ఏది ఉంచినా కానీ మనకు 0 వస్తుంది కాబట్టి ఏ సెట్ అనేది 4, -4 అని వచ్చింది. నెక్స్ట్ బి సెట్ రాయాలన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0కు ఫ్యాక్టర్స్ చేసినట్లయితే x స్క్వేర్ ఇంటూ 6 6x స్క్వేర్, ఇక్కడ -3 2 జా అన్నప్పుడు ఇక్కడ -3x - 2x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. -5xను -3x - 2x గా విడదీసినట్లయితే x కామన్ తీస్తే x -3, -2 కామన్ తీస్తే x -3, x -3 మళ్ళీ x -2 ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0 కావాలంటే 3 ఉంచాలి, ఇక్కడ 0 కావాలంటే 2 ఉంచాలి. 3, 2 అంటే మనకి ఇక్కడ బి అనే సెట్ వచ్చేసరికి 3, 2 వచ్చింది. ఇప్పుడు ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు మనకు ఏమొస్తుందంటే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 2 3 4 -4 అంటే 4 ఎలిమెంట్స్ వచ్చాయి కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసరికి ఏ అనేది సింగిల్టన్ సెట్ అంటే ఒకటే ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి రాంగ్. నెక్స్ట్ బి ఇన్ఫినైట్ సెట్, ఇన్ఫినైట్ అంటే అన్కౌంటబుల్ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పాడు, రాంగ్ కాబట్టి ఇన్ఫినైట్ సెట్ అనేది కాదు, ఇది 4 ఎలిమెంట్స్ అనేది మనం కౌంటబుల్ చేయవచ్చు. 6సి నల్ సెట్, దీంట్లో ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది కాబట్టి ఇది కూడా రాంగ్. నెక్స్ట్ ఫినైట్ సెట్, ఇది ఫినైట్ సెట్ కాబట్టి డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రాబ్లం చేయకుండా కూడా మనం దీన్ని చెప్పవచ్చు ఎందుకంటే దీనికి ఇక్కడ 2 వచ్చాయి. ఫస్ట్ చూడగానే x² - 16 యూనియన్ అన్నప్పుడు మినిమం 2 ఎలిమెంట్స్ వస్తాయి. సెకండ్ క్వశ్చన్ ఆప్షన్ చూడకుండా కూడా సింగిల్టన్ సెట్ కాదు, ఇన్ఫినైట్ సెట్ కాదు, నల్ సెట్ కాదు, ఫినైట్ సెట్ అని చెప్పి మనము చెప్పవచ్చు. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి డి ఫినైట్ సెట్. థ్యాంక్ యూ.